ఫ్రెండ్స్, 'త్రిష' విషయంలో విజయ్ మాట మార్చేసాడా? నిజంగా 'త్రిష' అంటే తనకి ఇష్టం ఇష్టం అనుకుంటున్నాం గానీ ఇష్టం లేదు. తన భార్యని, తన పిల్లల్నే తను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అంటే ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది. అయితే ప్రమాణ స్వీకారానికి 'త్రిష' వచ్చింది కరెక్టే. కానీ 'త్రిషకు' తను ఏమి కూడా ఎక్కడ స్పెషల్‌గా ఏ రకమైన ఇన్వాల్వ్‌మెంట్ ఇవ్వలేదు. రెండో విషయం ఏంటంటే 'త్రిషకి' అందరూ కూడా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చేస్తారని, లేదంటే ఎమ్మెల్యే పోస్ట్, ఇంకేదైనా పోస్ట్ ఇస్తారని అనుకున్నారు. కానీ అస్సలంటే అస్సలు అలా జరగలేదు. అయితే ఇక ప్రమాణ స్వీకారం సమయంలో మరొక పెద్ద ఘోర అవమానం త్రిషకి జరిగింది. అదేంటి అంటే త్రిష మామూలుగా సీఎంని అంటే విజయ్‌ని కలవడానికి వెళ్తుంటే అక్కడున్న సెక్యూరిటీ పూర్తిగా ఆపేశారు. మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు. నేను ఆయన ఫ్రెండ్‌ని అన్నా కూడా వినిపించుకునే నాథుడే లేదు. అయితే ఇక ఈలోపు త్రిష కూడా విజయ్‌కి ఫోన్ చేస్తే విజయ్ చూసి కూడా కట్ చేయడం జరిగింది. అది చూసిన త్రిష చాలా ఎమోషనల్ అయిపోయింది. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే మొదటగా నవ్వుతూ అలాగే అందరికీ అభివాదం చేసుకుంటూ వచ్చిన త్రిష ఆఖరికి మాత్రం అస్సలంటే అస్సలు స్పందించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది చూసిన చాలామంది తమిళనాడుకు సంబంధించిన విజయ్ అభిమానులు ఎంతైనా భార్య భార్యే, ఫ్రెండ్ ఫ్రెండే, ఏదో ప్రపంచం ఏదో త్రిషకి, విజయ్‌కి మధ్య ఏదో ఉందని చెప్పినంత మాత్రాన విజయ్ ఏమి తన ఒక అద్భుతమైన మైండ్ సెట్‌ని మార్చుకోడు. ఇది కొంతమంది గమనించాలి అంటూ, విజయ్ ఎప్పుడు కూడా తన భార్యకి, పిల్లలకి కట్టుబడి ఉంటాడు అంటూ, ఇది కూడా 100% కన్ఫర్మ్ అంటూ చెప్పడం జరిగింది. త్రిష ఎంతలాగా రిక్వెస్ట్ చేసినా, విజయ్‌కి అదే సమయంలో వేరే వాళ్ళ చేత కబురు పెట్టినా, విజయ్ అస్సలు పట్టించుకోలేదు. సరికదా! ఇక ఇప్పుడు పొలిటికల్ సినారియోలోకి త్రిషకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే పిల్లలు విజయ్‌ని, తన భార్య సంగీతని కలపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు కనిపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.